అందు కర్మ పరిత్యాగముల కన్నా కర్మానుష్ఠానమే బ్రహ్మణ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. ఇది ఎప్పటి నుంచి పెట్టినారు? కొండ మీద పెట్టినారు కదా, ఇది కూడా రెడీ పక్కకి రా. లోపల లేరేమో చూస్తున్నాం, టెంపుల్ ముందే పోయి కదా. ఏడీ కన్స్ట్రక్షన్ ఊర్లో మాత్రం బాగా డెవలప్మెంట్ అవసరం. उत्तरां देवो हविष्करणवासास्ते जडेन हस्तासहस्रवायोगं च दीर्घवायु कृणोतु मां सुमङ्गलीर्यं वधूरिमागं समेतपश्यता सौभाग्यमस्ये तत्त्वायादास्तं विपरेतना युवान्तमिन्दवेदस्य पुत्रागं शुभगागुण दशास्यां पुत्रानादेः प्रतिवेदादशङ्कृधि गृणाहि कृतवती सविताधिपत्येतयस्मतीरन्दिराजानाहस्त ध्रुवादिशां विष्णुवत्यकाराणस्येषानाथहसायामहर्हासु स्त्रन्तार्था सत्याः सहवरासन्त्रिभवन्तो महान्तो निगृह्णन्तो तदास्तु देवस्य भगस्वामिनः कृपया अनयोर्दम्पत्योः दीर्घवायुष्यं पूजास्थानविधि भवन्तो महान्तो निगृह्णन्तो तदास्तु वसुदेवदेवस्य भगवतो नारायणस्य पदे पुरुषोत्तमषष्टिपदिग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीकोनेटिराय स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तो आकल्पान्तं वंशाभिवृद्धिरस्तो राजद्वारे सर्वकार्य आनुकूल्यं सिद्धिरस्तो इष्टकाम्यार्थफलसिद्धिरस्तो उन्नतपदविप्राप्तिरस्तु शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनाय समेत कामान् कामकामाय मक्ष्यं कामराजाय नमः. మీ సహకారం ఉండాలండి నేను చెప్తున్నాను. అందరూ డబ్బులు ఇంత ఎక్కువ ఉన్నాయంటే ఊరికే ఇస్తాం. ఊరికేనే చేస్తాం. ఇప్పుడు టెంపుల్ కడితే కూడా విలేజ్ లో అమౌంట్ కడితే అది తెలుసులే. మన అదృష్టం జరిగింది. ఏ ఊర్లోనే చేసే ఆయన చేసుకున్నాడు. ఏ వర్క్ జరిగినా
కేలపట్ల గ్రామంలో ఎప్పటి నుంచినో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి సమస్య ఉన్నది. ముఖ్యంగా కేలపట్లలో ఒక ప్రశస్తమైనటువంటి దేవాలయం మరి కోనేటిరాయస్వామి దేవాలయం. ఎప్పుడైనా భగవంతుణ్ణి వీధుల్లో ఉత్సవం చేయాలంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో హైట్ తక్కువగా ఉండి పైన ఉత్సవ విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు తగిలి కింద పడి ప్రాణ నష్టంగా జరిగే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ఇబ్బందులు ఉంటాయి. భగవంతునికి కూడా తీసుకొని పోయేటప్పుడు అచ్చట జరుగుతుంది అనేటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి కేలపట్ల గ్రామంలో ఆర్డీఎస్ ద్వారా దాదాపు 60 లక్షల రూపాయలతో, అంటే ఇది జీవితకాలం పూర్తిగా కూడా ఈ ప్రాబ్లము కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని పోల్స్ అన్నీ కూడా హైట్ చేయడము, అదేవిధంగా 4 100 kV ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ పెట్టడము, టెంపుల్కి కూడా ఇబ్బంది లేకుండా 25 kV ఒకటి అడిషనల్గా ఎప్పుడైనా భూమిలో ఎప్పుడైనా విద్యుత్ శక్తి ప్రాబ్లం వచ్చినప్పుడు పర్మనెంట్గా ఈ సమస్య నుంచి సాల్వేషన్ రావాలంటే ఇక టెంపుల్ కూడా ఒక పర్మనెంట్గా 25 kV ట్రాన్స్ఫార్మర్ను పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజే కూడా ప్రజలకు ఈ గ్రామ పంచాయతీకి అంకితం చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామం ఆది నుంచి కూడా ఈరోజు ఈ యొక్క భగవంతుని టెంపుల్ను టీటీడీలకు తీసుకోవడంలో కానీ, ఈ గ్రామంలో రోడ్లకు సంబంధించి కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, త్రాగునీటికి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించినటువంటి హై స్కూల్ కానీ, అన్నీ ఈ గ్రామంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమం ఎప్పటి నుంచినో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సమస్యను, ఎందుకంటే ఈ గ్రామంలో 24 hours ఇంకా 3 phase వాడుకోవచ్చు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న వెల్డింగ్ షాపులు పెట్టుకున్నా, చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ఇంకా సమస్య ఉండదు. కంటిన్యూస్ 24 hours కూడా 3 phase కనెక్టివిటీ పూర్తిగా కూడా ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అంటే అన్ని రకాలుగా అటు మనకు ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా చిన్న చిన్న మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఇంకా మళ్ళీ కొత్తగా మనం ఎక్కడి నుంచో సబ్స్టేషన్ నుంచి తీసుకునే పరిస్థితి లేదు. గతంలోనే నేను మంత్రిగా ఉండేటప్పుడు ఈ దగ్గరనే కూడా ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కేలపట్లలోనే ఒక సబ్స్టేషన్ కూడా గతంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అటు విద్యుత్ శక్తి పరంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంత పెద్ద హైట్ పోల్స్ గ్రామంలో వేసిన తర్వాత ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి అంతరాయం జరిగేటువంటి అవకాశం లేదు, ఎక్కడ ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు నిధులతో సంబంధం లేకుండా అటు అధికారులందరూ కూడా, ఈరోజు ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు, ఆర్డీఎస్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి సహకారంతో తక్కువ సమయంలో డబ్బులు, ఈరోజు ఎలక్ట్రిసిటీలో డిపార్ట్మెంట్లో మనం ఒక ఫీజు వైర్ కావాలన్నా మనం డబ్బులు ఇస్తే కానీ ఫీజు వైర్ వేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండినా ఈరోజు మనకి ఈ గ్రామానికి ₹1 కూడా పంచాయతీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ డబ్బుల నిధుల నుంచి తీసుకోకుండా ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేసి అతి త్వరితగతిన అతి తక్కువ కాలంలో ఈ గ్రామానికి అంకితం చేయడం అనేది ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇదన్నీ కూడా ఆ భగవంతుని కృప వల్ల ఈరోజు ఏదైతే కోనేటిరాయస్వామి ఈ గ్రామంలో ఉన్నాడో ఆయన కృప వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.